నియంత్రత్వ పాలనకు చరమగీతం పలకాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరు నగరంలో 17, 18, 19, 25 డివిజన్లకు సంబంధించిన ప్రజాగళం ఎన్నికల ప్రచారం సభను మసీదు మెట్లో నిర్వహించారు. రాష్ట్రాన్ని పట్టిబీడుస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మేనిఫెస్టోలోని పథకాలను అర్హులందరికీ అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థిగా నన్ను కూడా ఎన్నుకోండి. ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేస్తే మీకు పార్లమెంట్ లో మేము చట్టాలు చేసే విధానంలో నేను పాల్గొంటాను. మన సమస్యలన్నింటినీ అక్కడ పరిష్కరించడానికి డిస్కస్ చేసి పాలసీ విధానంలో మన సమస్యలను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఉద్యోగాలు వస్తే అందరికీ లిక్విడిటీ వస్తుంది. అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అవుతాయి. ఆడ మగ మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి. మనం మద్రాస్కి, బెంగళూరుకి, తమిళనాడుకి మధ్యలో ఉన్నాం. మనకున్నంత అవకాశం ఎవరికి లేదు. అదృష్టం. మంచి కారిడార్ ఉంది. 4 వేలు 6 వేలు ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటున్నాం. అక్కడ చెన్నైలో ఉన్న భారీ పరిశ్రమలు, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్, అవి మనకు సరిపోతాయి. వాటితో అగ్రిమెంట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి మనం తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం. మనకి ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎన్ని దొంగతనాలు జరిగింది వాళ్ళ ఉద్దేశంలో, ఒక దొంగతనం చేసిన దొంగే, 100 చేసిన దొంగే. ఎందుకు చెప్ప? మా అధినాయకుడే పెద్ద దొంగ జైలుకి పోయి వచ్చినాడు, లక్షల కోట్లు తిన్నాడు. ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎమ్మెల్యే కాకూడదా అని ధైర్యం ఇచ్చినాడు వాళ్ళ అధినాయకుడు. ఎవరా? నా పేరు పెట్టుకున్నాడు. అంటే పేరు మాత్రం ఇంచలేదులే. ఆయన వైఎస్, నేను బీసీ జగన్మోహన్, గురజాల జగన్మోహన్ నేను, ఆయన వైఎస్ జగన్మోహన్. ఆయన చూపించినాడు. ఎన్ని లక్షలు కొట్టేసినా జైలుకు పోతే రైట్ రాయల్ గా మంచిగా ఇస్తారు. 3 పూట్ల ఇంటి నుండి తిండి వస్తుంది. అలాగే ఈయనేమనుకున్నాడు, ఇక్కడ ఉంది అభ్యర్థి, మనం ఆల్రెడీ పోయి వస్తున్నాం జైలుకి.